సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడా రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ లో సైలెంట్ క్లీనప్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ఒకే ప్రశ్న, సీనియర్ నాయకులకు చెక్ పెడుతున్నాడా సీఎం రేవంత్ రెడ్డి? ఇది సాధారణ రాజకీయ గాసిప్ కాదు. కొన్ని వరుస సంఘటనలు చూస్తే ఈ ప్రశ్న కొంతమందిలో నిజంగానే వస్తోంది. మొదటి పాయింట్ ఏంటంటే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తానే ఓపెన్ గా అసంతృప్తి వ్యక్తం చేశారు. నన్ను పట్టించుకోవట్లేదు, కావాలనే సైడ్ చేస్తూ రేవంత్ రెడ్డి నన్ను తొక్కేస్తున్నాడు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. నాకు ఎవడైనా అడ్డమస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? ఈ తొక్కుడు కాదు, మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకు ఆపలేదు చెప్పట్టు. నేను ఇక్కడే అసలైన డౌట్ మొదలైంది. ఒక సీనియర్ లీడర్ ఇంత ఓపెన్ గా మాట్లాడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ లో ఎందుకు వచ్చింది? ఇది వ్యక్తిగత అసంతృప్తి మాత్రమేనా? రేవంత్ రెడ్డి పెట్టిన చెక్క అంతేందుకు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్నారు. అది రాకపోవడానికి రేవంత్ రెడ్డి కారణమని పరోక్షంగా ప్రజల ముందే చెప్పారు. అంటే అర్హత ఉన్న సీనియర్లను పక్కన పెడుతున్నారా, లేక కొత్త టీంని తయారు చేస్తున్నారా?